మహిళలకు షీ టీమ్స్ ఉన్నట్లే పురుషుల హక్కుల కోసం హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని రేడియో జాకీ సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాష డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద లా స్టూడెంట్ కెవిన్ కృష్ణ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనకు పురుషుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు బలైన బాధితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుండటంతో పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని శేఖర్ భాష ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు మహిళలు వ్యక్తిగత కారణాలతో పురుషులపై ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న దృక్పథంతో కేసులకు సైతం వెనుకాడటం లేదన్నారు. పారదర్శకత కలిగినటువంటి ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజంగా పొరపాటు చేశారో వారిపై చర్యలు తీసుకొని తప్పుడు కేసులు ఆపాలని శేఖర్ భాష కోరారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ లోకాయుక్తలో ఉన్న పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని, తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రేడియో జాకీ సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాష ధర్నాకి దిగిన కెవిన్ని సపోర్ట్ చేస్తూ నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఒక డిమాండ్ గట్టిగా వినిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అదే హీ టీమ్స్ అలాగే పురుషుల కోసం ఒక కమిషన్ రావాలనేది ప్రధాన ఉద్దేశంగా నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఇది రావడం వల్ల దేశంలో కొన్ని ఆత్మహత్యలు తగ్గుతాయి, కొంత వైలెన్స్ కూడా తగ్గుతుంది అనేది నా ప్రధానమైన అభిప్రాయం. ఎందుకంటే ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది అంటే వాడు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో అబ్బాయి, ఎస్పెషల్లీ అమ్మాయి వల్ల, అమ్మాయి నన్ను వేధిస్తోంది, అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే తీసుకునే పరిస్థితి లేని నేపథ్యంలో వాడు కొన్నిసార్లు వాడే ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే చట్టాన్ని వాడి చేతిలోకి తీసుకొని ఆ అమ్మాయి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లకుండా ఉండడం కోసం ఒక వినే చెవు కావాలి. అబ్బాయి గోడు కూడా వినడానికి కోసం ఒక చెవు కావాలి. దాన్ని ఒక హీ టీమ్స్ అందామా లేకపోతే ఒక కాకినాడ జిల్లా పిఠాపురంలో